అవుతుంది. మొన్ననే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మొన్ననే చెప్పాయి, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరబోతోంది అనేది మొన్ననే చెప్పింది. ఆ మేరకు జనవరి 3వ తేదీన ఢిల్లీలో క్లారిటీ కూడా రాబోతోంది. క్లారిటీ అంటే ఐ మీన్ అధికారికమైన క్లారిటీ. ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. అధికారికమైన ఇది ఒక ప్రకటన రూపంలోనో ఇంకో రూపంలోనో రావచ్చు. ఆ మేరకు వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఒక ఆదేశం కూడా వచ్చినట్టు ఉంది. మీరు తీర్మానం చేసి లేదా మీరందరూ మాట్లాడుకుని మాకు ఏకవాక్య తీర్మానం లాంటిది ఏదో పంపబోతున్నారు జాతీయ నాయకత్వానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పొత్తులో పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. అంటే వాళ్ళు అనుకుంటారు చెప్తున్నాను, నేను రాయట్లేదు కానీ మేము భావిస్తున్నాం. దీనిపైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నాం అనే యాంగిల్ అట్లా ఆల్రెడీ ఫిక్స్ అయినట్టుగానే మనకున్న ఇంటర్నల్ సోర్స్. సో దీన్ని బట్టి పొత్తు ఖరారైంది. సో ఈ పొత్తు ఇందులో ఒకటి మొదటి నుంచి ఇటు తెలుగుదేశం పార్టీతో ఉంటూనే బీజేపీతో కూడా పొత్తు ఉందని చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ రోల్ ఎంతవరకు ఉంది బీజేపీని తన వైపు లాక్కు రావడంలో, టీడీపీ జనసేన కూటమి వైపు లాక్కు రావడంలో ఎంతవరకు ఆయన రోల్ ఉంది అనేది చాలా కీలకమైన అంశంగా కనపడుతోంది. తర్వాత ఈ పొత్తు యొక్క పరిణామాలు వచ్చే ఎన్నికల్లో కానీ లేకపోతే రాబోయే రోజుల్లో రాజకీయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలు కూడా మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.